అయిపోయింది, 80వ ఏట అడుగు పెడతా ఉన్నాం. ఒకసారి దేశంలోని పరిస్థితులు మనందరం కూడా అధ్యయనం చేస్తే, కాస్త ఆలోచిస్తే కొంత సంతోషం, కొంత బాధ కలిగే ఒక సందర్భం కనబడుతూ ఉంది. సంతోషం ఏమి అంటే, ఇన్ని వైవిధ్యాలున్న దేశం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని భాషలు, ఇన్ని రకాల యాసలు, ఇంత వైవిధ్యభరితమైన దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, దాదాపు 150 కోట్ల జనాభా కలిగిన దేశం, 80 ఏళ్ళు మరి ఒక దేశంగా ఇన్ని వైవిధ్యాల మధ్యన, ఇన్ని వైరుధ్యాల మధ్యన కూడా మనగలగడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడం అనేది డెఫినెట్గా ఈ దేశంలోని ప్రజల చైతన్యానికి, దేశ ప్రజల పరిణితికి, దేశ ప్రజల విఘ్నతకు నిదర్శనంగా చెప్పక తప్పదు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, స్వాతంత్రం రాకముందు 1947 కంటే ముందు వేల మంది ప్రాణాలర్పించి భారతదేశం స్వతంత్రంగా ఉంటేనే అగ్రరాజ్యంగా, ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఎదుగుతుందనే ఆకాంక్షతో మన పిల్లలు, వారి పిల్లలు, భవిష్యత్ తరాలు ఉజ్వలంగా ఉండాలి. ఒకనాడు భారతదేశం ఎట్లా అయితే ప్రపంచంలో ఉజ్వలంగా వెలిగిందో ఆ స్థాయిలో తిరిగి మళ్ళీ స్వాతంత్రానంతరం ప్రకాశించాలని కోరుకున్నారో, ఆ స్థాయిలో పని జరిగిందా, ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందా, ఆ స్థాయిలో కార్యక్రమాలు జరిగినాయంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ళ నాటికి కూడా జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ సందర్భంగా కూడా మన దేశంలో నీళ్లు లేని ఊర్లు, మన దేశంలో రోడ్లు లేని ఊర్లు, కరెంటు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, చదువుకుందామన్నా తపన ఉన్న అవకాశాలు లేని పిల్లలు, ఇట్లా చెప్తూ పోతే ఎన్నో వేల సమస్యలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నాయి. ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా ఏమున్నా ముందుగా అందరం భారతీయులం. ఆ తర్వాత తెలుగు కావచ్చు, హిందూ అనే మతపరంగా చూస్తే హిందువులు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రపరంగా, భాషపరంగా చూస్తే ఒక ఐడెంటిటీ కావచ్చు, కులపరంగా ఇంకోటి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ భారతీయత మనందరినీ కలిపి నడుపుతున్నది. భారతీయత, భారతీయుడు అనే ఒక భావం మనందరినీ కూడా ఈ దేశం పట్ల ఉన్న ప్రేమతో ఇవాళ కలిపి నడుపుతూ ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ళ తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది.